శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీ హనుమద్ వ్రత కథలు తృతీయాధ్యాయము. శ్రీ పరాశర మహర్షి చెప్పుచున్నారు, ఓ మైత్రేయ మహాముని, ఈ విషయంలో అద్భుతమగు ఒక పూర్వ వృత్తాంతమును చెప్పేదను వినుము. విభీషణుని కుమారుడు నీలుడను వారు మహాబలవంతుడును, అన్ని విద్యలను నేర్పినవారు, నిత్యము ధర్మకార్యములందు ఉండువారు. నీలుడొకనాడు శత్రునాశకుడగు విభీషణుని చూచి ఇట్లు పలికెను, ఓ ప్రభు, ఈ లంకాపట్టణమున సంపద పూర్ణముగా ఉన్నది. మీ అధీనమునందున్న ఈ లంకారాజ్యము ధనధాన్య సమృద్ధమై అన్ని భోగములతో కూడియున్నది. ఎనలేని ముత్యములు మున్నగు వానితోనూ సువర్ణాధికముతోనూ నీ పట్టణము రాజ్యమంతయు కూడా సుఖ సంపదలతోనున్నది. అయినప్పటికీ లంకాపట్టణమున గాని రాష్ట్రమందు గాని తమ రాజగృహమందు గాని చింతామణి, కామధేవు, కల్పవృక్షము మాత్రము కనిపించుటలేదు. నధృతనిష్ఠ గరిష్ఠుడా, నీవు సాక్షాత్తు జానకీపతియగు శ్రీరామచంద్రుని పాదసేవచే గొప్ప సంపదను పొంది యమరాజువైతివి. చింతామణి మొదలగు భోగములను నీవెందులకు పొందలేదు? నాకాజ్ఞనిచ్చిన ఎడల ఆ మూడింటిని తీసుకొని రాగలను. విభీషణుడు పలికెను, ఓ కుమారా నీలా, శ్రీరామచంద్రుని పాదమనడు పద్మమునందలి తేనెకై నా మనస్సు తుమ్మెదగానే తిరుగుచుండెను. అతని అనుగ్రహముచే బ్రహ్మానందమను సముద్రమున మునిగి ఉన్నాను. ఆ శ్రీరాముని అనుగ్రహము చేతను నాకు నాశనము కాని గొప్ప ఐశ్వర్యము లభించినది. అంతియు కాక దీర్ఘాయువు, దేవతలకైనా సాధ్యము కాని సామ్రాజ్యము లభించినవి. నాకా రాముడే చింతామణి, అతడే కల్పతరువు, కామధేనువు కూడా. ఒక్క అంశ వలన నాచే నక్షయమగు మహైశ్వర్యము పొందబడినది. ఒక్క అంశచే వైకుంఠమునందు హరికి చరణదాసుడను కూడా నైతిని. శ్రీ జానకీపతి దయ వలన దేవేంద్రాది దిక్పాలులందరూ నాకు వశులై ఉన్నారు. ఇక భూలోకవాసులగు మానవులను గూర్చి చెప్పనేలా? ఇక నల్ప ప్రయోజనము కల చింతామణ్యాదులతో నాకేమి కలదు? పుత్రక నీలా అని ధర్మపరాయణుడగు విభీషణుడు నీలునితో అనెను. పిమ్మట పుత్రునకు కీర్తి రావాలనని యోచించిన వారై మరలా పలికెను, దేవలోకమున చింతామణి, కల్పతరువు, కామధేనువు ఎల్లప్పుడూ దేవతల చేతనే అనుభవింపబడుచున్నవి. ఆ దివ్యరత్న జాతము గురు శుశ్రూష చేయక, దేవతలను ఉపాసించక అనుభవించుటకీ లోకమున శక్యము కాదు కుమారా. దివ్యరత్నముల ఎడ నీకు కోరికయున్న ఎడల గురు శుశ్రూష చేయుము, అతని నీకు శ్రేయములీయగలరు. ఈ రీతిగా పుత్రుడగు నీలుడు మహాత్ముడగు విభీషణుచే చెప్పబడిన వాడై ఆజ్ఞను శిరసావహించి తండ్రికి నమస్కరించి గురువగు శుక్రాచార్యుని సేవింపనాదరముతో నేగెను. పాదములొత్తుట వంటి వాని చేతను ప్రకాశనములగు రత్నాదులను అర్పించుట చేతను 10-12 శుక్రాచార్యుని సంతోషపెట్టెను. సేవకు సంతోషించిన వారై తపోనిధియగు భార్గవుడు ఒకప్పుడు నీలుని నీ కోరిక ఏమియా చెప్పుమని ఆ మహానుభావుడు అడిగెను. అతను కూడా అద్భుతమగు తన కోర్కెను విన్నవించెను. అందుకు ప్రీతుడై రాక్షస జాతి వాడగు నీలునితో భార్గవుడు ఇట్లు చెప్పెను, అన్ని విద్యలకు మహారాణి అనదగినది వెంటనే సిద్ధించునట్టి విద్యను, శ్రేష్టమగు వ్రతమును ఉపదేశించుచున్నాను. వాని చేత నీవు దివ్యరత్నములు ప్రార్థించును. మరియు దేవేంద్రాలకైనా జయింపనలవి కాని చంపశక్యము కాని శ్రేష్ఠులగు దీర్ఘాయునగును. నీ కీర్తి స్థిరమై జగత్తున నిలవగలదు. రేపు నక్షత్రము మృగశీర్ష నక్షత్రము ఈ విద్యకు యోగ్యమైనది. కావున శ్రీరామునకు దూతయగు పంచవక్త్ర హనుమంతునకు సంబంధించి వ్రతము సమస్త ప్రయోజనములను ఒసుగునది, వెంటనే సిద్ధించున్నది కూడా. కావున ఆచరింపమని ఆంజనేయ మంత్రమును ఉపదేశించెను. పరమశోభమనగు హనుమద్వ్రతము కూడా చేయించెను. నీలుడు వ్రతాంతమున గురుడగు భార్గవుని రత్ననాదులతో రుచిరీతిని భూజించి యాతడొగసిన మహావిద్యను జపించుచుండెను. ఇట్లు జపించినంతటా శ్రీరామచంద్రుని దాసులలో ప్రముఖుడగు హనుమంతుడు 33 కోట్ల అద్భుతముల సేవాకాగణముతో ప్రత్యక్షమయ్యెను. అట్లు ప్రత్యక్షమైన ఆ హనుమను చూచి వెంటనే లేచి ఎదురుగానున్నవాడై దోసిలొగ్గి, ఆ నీలుడు వాయుసుతుడగు నా పరాత్పరు నాంజనేయుని ధర్మాత్ముడై స్తోత్రము చేసెను.
అటు పిమ్మట నీలునిచే చేయబడిన భక్తిపూర్ణమగు స్తోత్రముచే సంతసించిన వాడై వాయునందనుడగు హనుమంతుడు ఇట్లు అనెను. ఓ నీలా, నీవు నా భక్తులందరిలోనూ ఎల్లప్పుడూ అగ్రగణ్యుడవాడవైతివి. ఓ బుద్ధిమంతుడా, నీ తండ్రియగు విభీషణుడు కూడా నాకు మిత్రుడే. నీ కోర్కె నెరిగితిని, తప్పక దానిని ఇయ్యగలను. రేపు అమరావతికేగి ఇంద్రుని జయించి ఇంకను దేవతా స్త్రీలలో రత్నము వంటి అందము, శీలము, యుక్త వయస్సు, సౌభాగ్యము కల వనసుందరిని కూడా పొందగలవు. విఘ్నుడా, ఆ వెనుక పితామహుడగు బ్రహ్మదేవుడు కూడా నీ సమీపమునకు వచ్చి నీవు కోరుకున్నను వరమునియ్యగలడు. ఎవరైతే లోకమున ఆ మంత్రము జపించి నా వ్రతము ఆచరించునో అట్టివారు నీవలే వెంటనే ఫలితము పొందును. నీ పేరు మీద ఈ చోటికి పురుషోత్తమ క్షేత్రమని కీర్తి కలుగును. నీకు మృగశీర్ష నక్షత్రము నిలయము కాగలదు. బుద్ధిమంతుడా, నీకు నా దక్షిణ భాగమున స్థితి ఏర్పడును. నా అనుగ్రహముచే నీకన్ని గొప్ప గొప్ప కోర్కెలు నెరవేరగలవు. భగవంతుడు దేవదేవుడు శ్రీరామునకు ప్రియసేవకుడనగు హనుమంతుడు పై రీతిగా బల్కి కోర్కెలనిడ నాతడు రుద్రగణములతోనూ దేవర్షులతోనూ అంతర్ధానమొందెను. సకల భీష్టాములనొందిన విభీషణసుతుడు శ్రీమంతుడగు నీలుడు గురు శుక్రాచారుని పాదములకు మరలా ప్రణమిల్లి లంకకు వచ్చి వినయముతో తల్లిదండ్రులకు నమస్కరించెను. సుఖముగా జీవించుచుండెను. ఇది శ్రీ హనుమద్వ్రత కథాయాం నీలాచరిత్రకథనం నామ తృతీయోధ్యాయః.